ఏంటి అంత డల్గా ఉన్నావు? ఎంగేజ్మెంట్ అయినా బాలుని మర్చిపోలేకపోతున్నావు కదా? మనసు ఆల్బమ్ కాదే, ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకుని ఇష్టం లేనిది తీసేయడానికి. చూడు, మనం బయటేసిన దగ్గర నుంచి ఎంతమంది అబ్బాయిలు కాలేజీల దగ్గర, ట్యూషన్ల దగ్గర, ఎస్టీడీ బూతుల దగ్గర, సినిమా హాళ్ల దగ్గర మనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే ఐ లవ్ యూ చెప్పడానికి చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకుని చివరికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చేతిలో పుల్ల మిగిలేదాకా వెయిట్ చేసేవాళ్ళు కదా. అలాగే మనం కావాలనుకునే వాళ్ళ కోసం ఓ మెట్టు దిగి అవసరమైతే ఓపెన్ గా ట్రై చెయ్యాలి. బాలుకి ప్రేమ అంటేనే నమ్మకం లేదు కదే. దానికి రీజన్ ఉంది కదా. బాలు వాళ్ళ అమ్మ నాన్న లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. డైలీ వాళ్ళ ఇంట్లో ఫైట్స్ జరుగుతాయి. అది చూసి బాలుకి లవ్ అంటే ట్రాష్ అనిపించుండొచ్చు. ఇన్నాళ్ళు నువ్వు బాలుని తిట్టావు, ఇప్పుడు నువ్వు ప్రేమలో పడ్డావుగా. అలాగే ప్రేమంటే నమ్మకం లేని బాలు తన ఒపీనియన్ ని మార్చుకొని లవ్ లో పడొచ్చుగా. సో వై డోంట్ యు ట్రై? నా ఎంగేజ్మెంట్ అయిపోయింది, బాలు వెంట ఎలా పడ్ను? ఇది మా పేరెంట్స్ కి తెలిస్తే? మన అమ్మమ్మలు వాళ్ళ పెద్దవాళ్ళకి భయపడి మనము మన పేరెంట్స్ కి భయపడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పు? మన చుడిదార్లు వేసుకున్నాం, వాళ్ళు వేసుకున్నారా? మన కాన్వెంట్ కి వెళ్ళాం, వాళ్ళు వెళ్ళారా? అప్పుడు అది వాళ్ళకి కరెక్ట్, ఇప్పుడు ఇది మనకు కరెక్ట్. నీ పెళ్లికి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఈ 3 నెలల్లో ఎన్నో వండర్స్ జరగొచ్చు. నేనే నీ ప్లేస్ లో ఉంటే నీలా ఆలోచించేదాన్ని కాదు. బాలుతో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, ఐ లవ్ యూ అని చెప్పించుకునేదాన్ని. ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు లవ్. నువ్వు ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ చేయి, లవ్ లో ల్యాండ్ అవుతావు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. This is so beautiful. I just love it. ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడవే. నా పెళ్ళికి నువ్వేం గిఫ్ట్ ఇస్తావు? నీకు నచ్చింది ఇస్తాను. నాకు నచ్చింది నువ్వు ఇవ్వలేవు. నేను ఇవ్వలేదు, నువ్వు అడగలేవు, కానీ చెప్పు. చెప్తే నవ్వుతావు. నవ్వను, చెప్పు. పెళ్ళికి ముందు నాకెవరినైనా ప్రేమించాలనుంది. ఆపు, అందుకే నేను చెప్పనన్నాను. ఓకే బాబా, ఓకే ఓకే చెప్పు. సాయం చూసావా? వాణి కాశ్మీర్కి తీసుకెళ్లమందని. అక్కడికి తీసుకెళ్తే తిరిగి వస్తామన్న గ్యారంటీ లేక ఆ అనుభూతిని ఇక్కడే స్నో వరల్డ్ క్రియేట్ చేశాడు. హౌ స్వీట్ ఇట్ ఇస్. నాకు పెళ్లికి ముందు అలాంటి స్వీట్ మెమరీస్ కావాలి. అంటే నిద్రలేని రాత్రులు, పరధ్యానాలు, కేఫ్ లో ఎదురు చూపులు, సెల్లో గంటల తరబడి మాటలు, చిన్న చిన్న గొడవలు, అలగడాలు, బతిమాలడాలు, అన్న సహించకపోవడాలు, ఇవన్నీ అనుభవించకుండానే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను. దట్స్ ఆల్. లైఫ్ మెకానికల్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ దట్ లైఫ్. దానికెందుకు టెన్షను? నీ ఉడ్బి ఉన్నాడుగా, ప్రేమించుకుందారా అని ఫోన్ కొట్టు. ఎంగేజ్మెంట్ కి రావడానికే టైం లేదన్నాడు, ఇంకా ప్రేమించడానికి వస్తాడా? ఇండియాలో దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు క్యూలో నిలబడరు, గాని నీలాంటి అందమైన అమ్మాయి ప్రేమిస్తుందంటే 1,000,000 మంది క్యూలో నిలబడతారు. ఎవరినో ప్రేమిస్తే వాడు మ్యాటర్ సీరియస్ గా తీసుకుంటే? అంటే నిన్ను ప్రేమించినట్టు ప్రేమించి మధ్యలో తూచ్ అనుకున్నాడు కావాలి. ఎస్, ప్రేమన్నా ప్రేమించే వాళ్ళన్నా ఏమాత్రం ఇష్టపడని నీలాంటి వాడు కావాలి నాకు. అనుకున్నా నువ్వు తిప్పి మ్యాటర్ నా దగ్గరికే తెస్తావని అనుకున్నా. సరే, టైంపాస్కి బఠానీలు తిన్నట్టు మన ఇద్దరం ప్రేమించుకోవాలి, అంతేనా? ఎస్, ఇదే నా మ్యారేజ్ కి నువ్విచ్చే గిఫ్ట్. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఫ్రెష్, నేను ఫ్రెష్, ఇద్దరం పొరపాటున రిఫ్రెష్ అయిపోతే? అలాంటిదేం జరగదు. నిజంగా? ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్? ప్రామిస్. ఓకే. కంట్రోల్ 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 కంట్రోల్.